వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 4 ముద్దాయిల అరెస్ట్. 21 కేసుల్లోని సుమారు కోటికి పైగా సొత్తు స్వాధీనం. వరంగల్ నగరంలోని పలు బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేస్తున్న ఉపాధ్యాయులు. సీఎం సహాయ నిధికి 11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు నగరంలో అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుర్రాల సాయి ఎస్కాట్ పోలీసులపై దౌర్జన్యం. 8 వరకు కేసులలో సాయి నిందితుడు. సంఘటనపై జైళ్ల శాఖ అధికారుల సీరియస్. వదులుతా వదలమా వీడియో 20,000 దగ్గర ఇస్తావా? 20,000 దగ్గర ఇస్తావా? 20,000 దగ్గర ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించడానికి ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి ఇదేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చేతులు నాకు వస్తుంటే బాగుండదు. నాకు వాళ్ళు పని చేసంటే మీరు అందరూ తిరిగిపోతాను. చేయొద్దు గొప్ప పని చేసుకున్నా బుద్ధిగా పడిపోతారు. పక్క చెప్పింది వెనక్లేదు. ఎన్నో తెలిస్తే అది మీరు ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ పడిపోద్ది. నాకు మన ఇంట్లో అంటే పడిపోద్ది. అది సమయంలో ఇంట్లో వచ్చి పడుతున్నాము. ఖమ్మం నుండి గొల్లచెల్ల ఎరువుల లోడ్తో వెళ్తున్న లారీ ఇంజన్ నుంచి మంటలు ఒక్కసారిగా రావడంతో లారీని ఆపిన డ్రైవర్ మంటలను అదుపు చేసేందుకు స్థానికుల ప్రయత్నం సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఈ సంఘటనలో కొంతమేర దగ్ధమైన లారీ
దేవరపల్లి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ లారీ రూపంలో మృత్యువు 7గురిని బలికొంది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రెపాలెంలో గ్రామం నుంచి జీడిపిక్కల లోడ్తో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు మినీ లారీ బయలుదేరింది. అరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకవారిపాలెకలు సమీపంలో అదుపు తప్పి పంటెబొందలలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది జట్టు సభ్యులు ఉండగా డ్రైవర్ తప్పించుకొని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని 7గురు దుర్మరణం చెందారు. గాయపడిన వారిలో ఒకరిని గంటా మధు తాళ్లమల్లగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ దేవకుమార్, ఎస్ఐలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దేశభక్తుల పోరయ్య అలియాస్ వెంకటరావు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదవోలు దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు 7గురు కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వలన లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కకు లాగి కారులోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది. టైర్లు పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 7గురు 8 మంది మొత్తం 8 మందిలో 7గురు చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్. అతనికి పైకి ఏం దెబ్బలు కనబట్టలేదు, కానీ అవుట్ ఆఫ్ డేంజరు. అతను రక్షించగలిగాం. మిగతా వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయారు. క్యాబిన్లో ఇంకో అతను బంట అతను ఉన్నాడు, అతను క్షేమంగానే ఉన్నాడు. ఈ పిక్కల ఓనర్ కూడా నాగబాబు అనే అతను అతను అసిస్టెంట్ క్లర్క్ ఇద్దరు కూడా క్యాబిన్లో ఉన్నారు. వాళ్ళు కూడా లారీ డ్రైవరు ఇక్కడ నుంచి చీనా ఫెన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఈ కేసు యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరం. వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు. ఓటే దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడే మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది. నీ అక్రమణాలు, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నీవు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కాసు వెలుగగాకుతున్నావు. బిడ్డ, నిన్ను గద్దెదించడానికి ఈ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్లు ఒకటైతానై నీ బండారాన్ని బయట పెడతాయి, జాగ్రత్త అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక ఓడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ, నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాలలో జరిగిన 21 ఇంటి దొంగతనాలు, నేరాలకు సంబంధించిన వివిధ కేసుల్లో దొంగతనం కాబడిన 84 లక్షల విలువ చేసే 1200 గ్రాముల బంగారం, సుమారు 10 లక్షలు విలువ చేసి 11 కిలోల వెండి, ఒక మోటార్ సైకిల్ను సుమారు 1 కోటికి పైగా
సొత్తును సర్పరం ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిసిఎస్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరాలను ఛేదించి వారిని అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. వీరిని పట్టుకొని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎన్జీవి భాస్కర్రావు, కాకినాడ ఎన్డీపీఓ రఘువీర్ విష్ణు, ఎస్బీ డిఎస్పీ సిహెచ్ శ్రీ రామకోటేశ్వరరావు, సర్పరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, సర్పవరం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణమూర్తి, సబ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్, సర్పవరం సిబ్బంది ఏఎస్ఐ బలరాం, హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు, గణేష్, రాజేష్. ఒక్క నిమిషం సార్. ఎస్పీ గారు ఒకసారి, ఎస్పీ గారు సార్ ఒకసారి ఇలాగ ఎస్పీ గారు. జైలు శిక్ష పడుతుందా భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎస్పీ గారు అది సార్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తారు సార్. ఎస్పీ గారు ఉన్నాను సార్. సరే, డ్రంక్ అండ్ డ్రైవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్రంక్ అండ్ డ్రైవ్ అంతే సార్, ఓకే సత్యం అంతే. ఓకే సార్. నాయుడు, అచంద్ర ప్రసాద్, రామకృష్ణ, దుర్గా ప్రసాద్. వరంగల్ నగరంలో పలు మానసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఓల్డ్ స్టాక్ లైసెన్స్ అనుమతులు, అదేవిధంగా దుకాణాలకు కావాల్సిన జాగ్రత్తలు పరిశీలించారు. ముఖ్యంగా జనవాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్న విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా దృష్టి సారించారు. బాంబులు విక్రయించే క్రమంలో ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా సామాన్యులకు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు ఏసీపీ నందిరాం నాయక్. చెప్పు తీసుకోమన్నాడు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎర్రబురుజ్లోని స్వర్గీయ గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకట, కృష్ణవేణి, రేణుకలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి పూజల కార్యక్రమంలో అలరిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఎస్వీఎస్ థియేటర్ అనంత సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఎవరు నన్ను పిలవలేదు. ఇవాటి నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అనుగ్రహ, కటాక్ష సిద్ధ్యర్థం మమ వీధి. సంవత్సరాలుగా గోపాల్ పిల్లలు ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్న గోపాల్ పిల్లలకి అందరూ సపోర్ట్ చేయాలా, ఎర్రబుర్జు తరఫున అందరూ సపోర్ట్ చేయాలా. అదే కాకుండా ఇక్కడ మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణం కూడా కాపాడుతున్నారు. సో ఈ విధంగానే అందరూ మట్టి వినాయకుడిని పెట్టి ప్రోత్సహించాలా. నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోనే చదువుతున్న విద్యార్థులతో కూలి పనులు చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించకూడదని ఉపాధ్యాయులను హెచ్చరించిన బీఆర్ఎస్ నేత నోముల భగత్. అందరికి లీడర్ చేపిద్దాం మా పిల్లలతోటి.
పనులు పెట్టుకోవచ్చు. విజయనగరం టౌన్ బ్రిడ్జ్ స్టేడియం క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సీతారాం రాజు ఆధ్వర్యంలో ఈరోజు అండర్-14 సెలక్షన్లు జరిగాయి. ఈ సెలక్షన్స్ కి క్రీడాకారులు సుమారు 70 మంది వచ్చారు. వీళ్ళ 20 మందికి విజయనగరం జిల్లా 3 ఇయర్స్ మార్కెట్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ లేని వారిని సెలెక్టర్లు తీసుకోమని చెప్పారు. సెలెక్టర్లకి పై అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నా ఏమాత్రం భయపడకుండా చెప్పేశారు. 50 మందిలో 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలో మ్యాచ్లు ఆడించి ఫైనల్ గా 16 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో అక్టోబర్ 1 తర్వాత విజయనగరం జిల్లా తరపున ఆడించడానికి సెలెక్ట్ చేశారు. సెలెక్టర్లుగా సర్ఫరాజ్, వర్మ, కోచ్ మహేంద్ర, ట్రైనర్ రమేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరిగింది. బాబు గాడ్ పెట్టుకుంటున్నారా? పెట్టుకున్నాడు సార్. మీ గాడ్ పెట్టుకుంటావా? భయపడి సార్. డ్రైవ్ ఆడాలి, స్ట్రోక్ ఆడాలా? తిరుపతి నగరం సప్తగిరి నగర్లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువకులు అశ్లీల నృత్యాలు చేసిన సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్లు, అశ్లీల నృత్యాలకు తావులేదని నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు హెచ్చరించాడు. యువకులు ఆటలు ఆడటం వల్ల జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో హ్యాండ్ బాటిల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ఆయన మాట్లాడుతూ జీవితాలు ఊహించిన విధంగా ఉండవని, కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఉంటుందని అన్నారు. అందరిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పేది క్రీడలేనే అని అన్నారు. ఆధ్వర్యంలో కాబట్టి ఇది గమనించాలి. క్రీడాకారులందరూ చాలా చక్కటి బహుమతులను కూడా అందుకుంటారు. మరి కొద్దిసేపట్లో మనసున్నారు రెఫరీ బోర్డు చైర్మన్ గా మన శ్రీనివాస్ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు. వారి సమక్షంలో క్రీడా దుస్తులు, అలాగే శాలువా, అలాగే సుగంధపు ద్రవ్యాలతో ఉన్నటువంటి దండ, అలాగే అయినటువంటి మన దాసరి సుధీరన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దేశ పటంలోకి ఎక్కుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడి నుంచి క్రీడాకారులు తయారవుతారు. భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ. అంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే వాళ్ళ యొక్క నాకు ఇక్కడికి వచ్చింటే గ్రౌండ్లో ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చిన్నారులు మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. అసలు ఇది కర్నూలా లేకపోతే ఒలింపిక్ స్టేడియమా అనిపిస్తూ ఉంది. ఇంత డెవలప్మెంట్ కర్నూలులో, ఇంత క్రీడలు జరగడము, ఇన్ని రకాల
నిజంగా అన్ని కూడా ఒక కోఆర్డినేషన్తో జరగడము చాలా సంతోషించాల్సిన విషయము. ఇంత క్రీడలు ఈ ఊర్లో జరుగుతున్నాయంటే మెయిన్ కారణం మన రామాంజనేయులు గారే. అందులో అది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చాలామంది వాళ్ళు కండక్ట్ చేస్తుండొచ్చు, బట్ బ్రహ్మాండంగా చేయగలిగింది రామాంజనేయులు గారే. ఈరోజు ఇక్కడ హ్యాండ్బాల్ పోటీలు, ఈ అంతర్ జిల్లా పోటీలకు వివిధ వ్యాయామోపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ఈరోజు పిలుచుకొచ్చారు. మన ఎంత మంచి వాతావరణం ఉందంటే అట్లా ఎక్కువ వేడి లేదు, మరి ఎక్కువ చలి కూడా లేకుండా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్లైమేట్ ఉండడము, పిల్లలు దాంట్లో పాల్గొనడానికి రావడము ఇది ఎంతో అభినందించాల్సిన విషయము. ఈ మధ్యన జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, రాత్రి పగలు ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్గా నెలకొల్పేవి క్రీడలు. అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పిల్లలు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనసులో మరియు స్పోర్ట్స్ స్పాన్సర్ శ్రీధర్ రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ చిట్యాల చాకలి ఐలమ్మ జననం సెప్టెంబర్ 26, 1895, మరణం సెప్టెంబర్ 10, 1985. వరంగల్ జిల్లా రాపర్తి మండలం కిష్టపూర్ గ్రామంలో ఓరుగంటి సాయిలు మల్లమ్మ దంపతులకు జన్మనివ్వడం జరిగిందని, తెలంగాణ ఉద్యమకారిణిగా వీరవనితగా చాకలి ఐలమ్మ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు మండల నాయకులు ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆమె జననం సెప్టెంబర్ 26, 1895 జరిగింది. మరణం సెప్టెంబర్ 10, 1985 మరణించడం జరిగింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరిట స్మరించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో నిజాం నవాబులకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు, భూస్వాములకు, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక మహిళ ఉండి పెద్ద ఎత్తున ఆమె బడా భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఆమె ఇల్లునే కార్యాలయంగా మార్చుకొని సంబంధ వర్గాల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర భూమిక పోషించారని చెప్పి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆనాడు చేసిన వాళ్ళు పోరాట ఫలితమే ఇలా ఎందరో మహనీయులు. అందులో ఉదాహరణ చూసుకుంటే చిట్యాల చాకలి ఐలమ్మ కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది. కాబట్టి వాళ్ళు అసూలు బాసిన పోరాటం నుంచే ఇలా మనం ఈ స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నాం అంటే చెప్పుకోవడం గొప్ప గర్వకారణం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇలా ఆ రోజులలో చూసుకుంటే ఒక సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఎరగబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అనగదొక్కి వారి పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కులం మీద ఆధిపత్యం చూపిన సందర్భాలకు వ్యతిరేకంగానే ఇవాళ చిట్యాల చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొరలకు, దేశ్ముఖులకు, బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన సందర్భం కాబట్టి ఆ రోజును ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి సెప్టెంబర్ 10 నాడు ఖచ్చితంగా ఈరోజు సమాజం లోపల యువతి యువకులు కూడా పెడదారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాలకు రాకుండా, రాజకీయాలను అర్థం చేసుకోకుండా పెడదోరణ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇలా దేశం లోపల దొంగలు
పెట్టుబడిదారులు దొంగలు దోపిడీదారులు ఎక్కువైతున్నారు కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు యువతి యువకులు వెనుకబడిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఇలా మనం అనుభవిస్తున్నాం కాబట్టి రేపు మనం ఏదైనా సమాజం కోసం చేస్తేనే రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి రాజకీయాలు అనేది మనకి ఎందుకు అనేది కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా యువతి యువకులు ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తూనే ఉన్న గత 10 సంవత్సరాలు జరిగిన తెలంగాణ దోపిడీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కేంద్రంలో కూడా బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్రైవేటీకరణ చట్టాలు కావచ్చు, ఏ రంగం చూసుకున్నా ఇలా అధిక ధరలు కానీ ఏ ధరలు చూసినా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయాలు కూడా ఖచ్చితంగా యువతి యువకులు అందరూ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రాజకీయాలు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद जिंदाबाद अमर रहे चिट्याला चाकली ऐलम्मा अमर रहे चिट्याला चाकली ऐलम्मा अमर रहे साधिस्तां आమె ఆశయాలను సాధిద్దాం ఆమె ఆశయాలను సాధిద్దాం जिंदाबाद सीपीएम जिंदाबाद जिंदाबाद सीपीएम जिंदाबाद మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.